మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 16వ వచనము మొదటి భాగము మనము చదువుకుందాము. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నివసించుచున్నారు కాబట్టి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడవలేను అని లేఖన భాగము చెబుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుణ్ణి ఎరిగినాము అని చాలామంది అంటారు, బల్ల ఆరాధనలో పాలు పొందుతారు, అయినా ఇంకా మూర్ఖుల వలె జీవిస్తున్నారు. జీవవాక్యమును చేత పట్టుకొని బోధిస్తారు, వేరే వాళ్ళు కానీ చెప్తే మాకు అర్థం కావటం లేదు, ఏమి చెబుతున్నారు అని మాట్లాడతారు. అలాంటి వక్ర జనము మధ్య మనము నివసిస్తున్నాము కాబట్టి జీవవాక్యమును చేత పట్టుకొని మనము లోకమందు జ్యోతుల వలె కనపడాలి. మూర్ఖమైనటువంటి వారు, తెలివి లేదని కాదు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యొద్ద గుప్తములై ఉన్నాయి, అయితే వాటిని అడగరు. బుద్ధి జ్ఞానము నాకు దయచేయము అని అడగరు, కానీ నాకు ఆస్తులు అంతస్తులు, మా కుమారులు బాగుండాలి, మా కుమార్తెలు బాగుండాలి, మా సంతానము బాగుండాలి అనేదే ఎల్లప్పుడూ కూడా కోరుకుంటారు. కానీ దేవుడా, నీ జీవవాక్యమును చేత పట్టుకొని ఈ లోకమందు మూర్ఖులైన వక్రజనము మధ్య మేము నివసిస్తున్నాము, నీ వాక్యమును ప్రకటిస్తున్నాము, మాకు బుద్ధి జ్ఞానములు దయచేయమని మనము అడగము. ఎందుకంటే మనము కూడా మూర్ఖులమే కాబట్టి. మూర్ఖులైనటువంటి వారు ఈ విధముగా మాట్లాడుతారు. దేవుడు తెలివిని జ్ఞానమునిస్తే ఆ తెలివి జ్ఞానమును బట్టి ఇంకా ముందుకు ఎలాగూ వాక్యమును చెప్పాలి అనేది ఆలోచన ఉండదు. వేరే వాళ్ళు కానీ చెబితే మూర్ఖముగా మనము మాట్లాడతాము. కాబట్టి ఆయన దయా సంకల్పమును నెరవేర్చుటకై మనములో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. కాబట్టి మనము కార్యసిద్ధి కలుగజేయాలి. ఆయన వాక్యమును, ఆయన దయా సంకల్పం చొప్పున మనము ఈ మాటలు మాట్లాడాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైనా కానీ వాక్యము చెప్పాలని అనుకొని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎలాగంటే నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులై ఉండి దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యాలి అని లేఖన భాగము చెబుతుంటున్నది. అందరికీ వందనాలు.